శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏక్నాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలా వైభవంలో మనం 9వ రోజు ఇవాళ లీలల్ని స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా గారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతా గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం లీలల్ని స్మరణం చేసుకుంటున్నాం. ఒకరోజు ఏకనాథ్ మహారాజు వారు సభ తీర్చి దుర్గానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకుంటూ ఉంటే ప్రతిహరి వచ్చి ఎవరో ఒక వృద్ధ దంపతులు ఏకనాథ్ గారి తాత మరియు అవ్వ అని చెబుతున్నారు, వారిని ప్రవేశపెట్టడానికి తమరి అనుమతి కావాలని కోరారట. ఆతృతతో జనార్దన పంత్ మహారాజు గారు వెంటనే ప్రవేశం కల్పించమని ఆజ్ఞాపించారు. ఆ వృద్ధ దంపతుల సభలో ప్రవేశించగానే జనార్దన పంత్ గారు తన ఆసనం నుంచి లేచి ఎదురుగా వెళ్ళి నమస్కారాలు చేసి సాదరంగా తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. అప్పటికే ఏకనాథ్ మహారాజు వారు దేశాటనలో ఉన్నారు. జనార్దన పంత్ గారు తన వృత్తి బాధ్యతల్లో ఉన్నారు. తిన్నగా ఏకనాథ్ మహారాజు వారి తాలూకా నాయనమ్మ తాత ఎక్కడికి వెళ్ళారు? జనార్దన పంత్ గారి తాలూకా కార్యాలయానికి వెళ్ళారు. ఆయన తాలూకా గృహానికి కార్యాలయం రెండూ ఒకటే, పెద్ద సైన్యాధికారి కదా, మరి అక్కడికి వెళ్ళారు. మరి సభా విషయాల్ని మరునాటికి వాయిదా వేసి ఆ వృద్ధ దంపతులతో అన్ని విషయాలు చర్చించారు జనార్దన పంత్ గారు. ఆనంద బాష్పాలతో కళ్ళుతో నీళ్లు నిండి వస్తూ ఉంటే వృద్ధుడైనటువంటి ఏకనాథుని గారి తాతగారు, అయ్యా, నా పేరు చక్రపాణి, ఈమె నా ధర్మపత్ని, నాకు ఒకే ఒక కుమారుడు, వాడును కాలం చేశారు. కానీ వంశాంకురమైనటువంటి పసివాడిని ఏకనాథుని నాకు మిగిల్చి వెళ్ళిపోయారు. అతనికి తల్లి తండ్రులు లేని లోటు తెలియకుండా మేము పెంచాం. కానీ ఈ పెద్ద వయసులో మమ్మల్ని క్షోభకు గురి చేసి వాడు కనిపించకుండా పోయాడు. మేము ఎక్కడని వెతకగలము? మా పైఠాన్ నగరానికి వచ్చిన ప్రతి కొత్త వ్యక్తిని నేను పిచ్చివాళ్ల విచారిస్తూ గడిపాను ఇన్నాళ్ళు. ఈ మధ్యనే ఒక పెద్ద మనిషి ఏకనాథుని పేరు విన్నానని, అతడు మీ వద్ద ఉన్నట్లు తనకు తెలుసునని చెప్పాడు. ఈ విషయంపై తెలిసి కూడా చాలా రోజులు అయింది. అయినా మేము ప్రయాణించడానికి వాతావరణం అనుకూలించక రాలేకపోయాం. ఎలాగో అవస్థలు పడి ఇప్పటికి ఈ దుర్గానికి చేరుకున్నాం. మా ఏకనాథుడిని ఒక్కసారి కళ్ళతో చూసుకుంటే మాకు ప్రయాణ బడలికంతా తీరిపోతుంది అంటూ ఎడతెరిపి లేకుండా వాళ్ళ తాలూకా విన్నవించుకున్నారు. వాళ్ళ తాలూకా విషయాన్ని అంతా విని జనార్దన పంత్, మహారాజ్ ఆర్య, తమరు మీరు కూడా మాకు పితృ సమానుడు. ఏకనాథు నాకు పుత్ర సమానుడు. అటువంటి బుద్ధిశాలి అయినటువంటి శిష్యుడు నాకు లభించడం నా అదృష్టం. అతనిని కన్నవారు, పెంచినవారు కూడా ధన్యులే అని చెప్పారు జనార్దన పంత్ గారు. చక్రపాణి గారు, కానీ మేమెంతో దురదృష్టవంతులం నాయన అనగా, లేదు, మేము ఎంతో అదృష్టవంతులమే. మీ మనవడి గొప్పదనం గురువుగా నేను పొగడకూడదు. అతని ఆయుక్షీణం కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే అతను అపూర్వ రత్నంలా, వజ్రంలా మనకి లభించాడు. అది కూడా ఈశ్వర కృపచేత అని గ్రహించండి. అతడు ఇప్పుడు తీర్థాటనంలో ఉన్నాడు. తిరిగి వచ్చే సమయంలో పైఠానికే వస్తాడు. అతడి ద్వారా జగత్తు జ్ఞానప్లావితం కావలసి ఉంది. లోకోద్ధారకుడయ్యాడు మీ మనవడు. మీరేమాత్రం విచారించకండి అని అంటూ ఉంటే ఒకవైపు సంతోషం, ఒకవైపు దుఃఖం ఆ తాతగారికి ఏమీ అర్థం కావడం లేదు. జగదోద్ధారణ అంటున్నావు నాయన, మళ్ళా అతడు దేశ సంచారం చేస్తూ సన్యాసం తీసుకుంటాడా? మా మాటలు విని మాతో ఉండి పెళ్ళి పేరంటం చేసుకుని వంశాన్ని ఉద్ధరిస్తాడా లేదా? నాకు అదే అనుమానంగా ఉందయ్యా అంటూ ఉంటే పకపక నవ్వుతూ జనార్దన పంత్ గారు, మహారాజ్ గారు, ఓహో అదా మీ సంశయం? మీ మాట వింటాడో లేదో కానీ నా మాట అయితే వింటాడు అన్నారు. తాతగారు, నాయన, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసాం. మాకు వాడిని చూడాలని మా ప్రేమే ఇంత దూరం తీసుకొచ్చింది. తీరా ఇక్కడికి వాడిని చూసే భాగ్యం కలగలేదు. మళ్ళీ నిరాశ ఎదురయ్యింది. ఇప్పుడు మమ్మల్ని ఏమిటి చేయమంటావు నాయన? నీ మాట వింటాడన్నావు కాబట్టి మమ్మల్ని ఇకపైన వదిలి వెళ్ళవద్దని నీ మాటగా వాటికి చెప్తావా నాయన? పెద్దవాళ్ళమైపోయాం. మమ్మల్ని కనిపెట్టి చూసే దిక్కు లేరు మాకు, అర్థం చేసుకో అని ప్రాధేయపడుతూ ఉంటే లోపల ఆ బాధను అర్థం చేసుకున్న జనార్దన పంత్ మహారాజ్, తప్పకుండా అతనికి చెప్తాను, చెప్పడం కాదు ఆజ్ఞాపిస్తూ ఒక పత్రం రాసి మీ చేతికి ఇస్తాను. అతడు నా మాట జవదాటడు అన్నారు.
ఆ వృద్ధ దంపతులకు దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగించారు. మార్గాయాసం తీరే వరకు తమ వద్దనే వారికి విడిది చేయమన్నారు. వారికి సకల మర్యాదలతో పితృప్రేమతో సంభావించి కొన్ని రోజులు ఉంచుకున్నారు. వారున్నంతకాలం ఏకనాథుని గురించి, అతని ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం గురించి పొగడకూడదంటూనే పొగుడుతూ ఉండేవారు. ఆయన పరివారంలో వారంతా ఏకనాథుని గురుసేవ గురించి, ఆయన కార్యదీక్ష గురించి చక్రపాణి గారికి విపులంగా చెప్పారు. అతనికి పంతు మహారాజు గుర్రపు స్వారీ నేర్పించారని చెప్పారు. ఏకనాథుని తాలూకా ఉదార స్వభావం గురించి, యుద్ధ నైపుణ్యం గురించి వారంతా చెప్పగా విని ఆ తాతగారు అవ్వగారు నిర్ఘాంతపోయారు. తమ దగ్గరే కనుక ఉంటే వాడు ఇంత గొప్పవాడు అయ్యేవాడా అని ఏకనాథుని అవ్వ అంటూ ఉంటే నిజమేనని తాతగారు తల ఊపారు. కొన్ని రోజుల తర్వాత ఒక గుర్రపు పని రప్పించి చక్రపాణి దంపతులకి నూతన వస్త్రాలు సమర్పించుకుని ఒక పత్రం రాసి వారి చేతికిచ్చి అంతా శుభమే జరుగుతుందని చెప్పి వారిని ఆ గుర్రపు బగ్గీలో ఎక్కించి పైఠాన్లో దించిరమని వీడ్కోలు చెప్పి పంపించారు జనార్దన పంతు గారు. చక్రపాణి దంపతులు క్షేమంగా ఇల్లు చేరిపోయి మనవడి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రోజున ఊరిలో తెలిసి నాయన వచ్చి చక్రపాణి గారు ఏకనాథుడు వచ్చాడండి, ఊరి బయట దేవాలయం పక్కన రావి చెట్టు కింద ఉన్నాడు అని చెప్పగానే ఆ ముసలి వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. భార్య భర్తతో ఏమండే వాడు అసలే మొండిగటం, ఆ గురువు గారు ఇచ్చిన లేఖ పట్టుకోరండి, లేకుంటే వాడు ఇంటికి రాకుండా గుడి దగ్గరే కూర్చుండడం ఏమిటి అనగానే అవునవునంటూ తాతగారు లోపలికి వెళ్ళి ఆ లేఖను తీసుకుని మరీ బయలుదేరారు. వారు ఏకనాథుని దగ్గరికి వచ్చేసరికి ఆయన చుట్టూ అనేక మంది పండితులు ఎన్నో రకాలుగా చర్చలు చేస్తూ కనిపిస్తారు. వారిని తప్పించుకుంటూ పోయి తాత నాయనమ్మ ఇద్దరు నాయన ఎన్నాళ్ళకు మేము గుర్తుకొచ్చావురా, మన గ్రామం నీకు గుర్తుకొచ్చిందా అంటూ ముందుకు పోయి అతను ఆమాంతం కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే అతని రూపం స్పష్టంగా కనిపించక శరీర స్పర్శతోనే పులకింత కలగగా సంతోషంతో పొంగిపోయారు. తాతగారు నువ్వు వస్తావని గురుదేవులు చెప్పారురా, యాత్రలన్నీ చేసి వచ్చావుగా నాయన, మాకు ఏ యాత్రలు చేసే యోగం లేదురా, కనీసం నువ్వు చేసి వచ్చావంటే మాకు అదే సంతృప్తిరా, ఇంటికి పోదాం పదరా అని విశేషాలన్నీ విపులంగా మాట్లాడుకుందాం అంటూ ఉంటే ఏకనాథులు తాతయ్య నేను ఇంకా యాత్రలు చేయవలసి ఉన్నది, ఇంటికి రాకూడదు, భిక్షాటనతోనే యాత్రలు పూర్తి చేసి గురుదేవులకు ఇచ్చిన మాట నిలబెట్టాలి అన్నారు. తాతగారు తన జేబులో నుండి గురువుగారి లేఖను తీసిచ్చి ఇది చదువుకో జనార్దన పంతు గారే స్వయంగా వ్రాసిచ్చారు అనగానే ఆ లేఖ అందుకుని విప్పి చూస్తే నిజంగానే తన గురుదేవుల చేతివ్రాత కనిపించింది. అలాగే దాన్ని కళ్ళకద్దుకుని ఆనందంగా చదువుకుని చిరంజీవి ఏకనాథుకు ఆశీస్సులతో వ్రాయినది నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు పైఠాన్లోనే ఉండాలి, నీ కర్తవ్యం అక్కడ నుండి ప్రారంభం కావాలి, నేను చెప్పిన సమాజ ఉద్ధరణ కార్యానికి అక్కడ నుండే ప్రారంభం కావాలి, త్వరలోనే నేను వచ్చి కలుస్తాను అని వ్రాసి ఉన్నదాన్ని పదే చదువుకుని సంతోషంతో మనసు ఉప్పొంగగా గురువాజ్ఞ శిరోధార్యం అని అనుకున్నాడు. గురువాజ్ఞ తెలిసిందిగా ఇంటికి పోదాం అన్నారు. తాతయ్య నన్ను పైఠాన్లో ఉండమన్నారు, కానీ ఇంట్లో ఉండమని అందులో వ్రాయలేదు అంటూ తాను ఇంటికి రావడానికి నిరాకరించాడు ఏకనాథ్ మహారాజ్. సరే నీ ఇష్టమని వృద్ధ దంపతులు ఇంటికి పోయారు. ఆ రోజు సాయంత్రానికి గుడి ముందర సంకీర్తన చేశారు ఏకనాథ్ మహారాజ్. ఆసువుగా పాడిన కీర్తనలన్నింటినీ చివర మకుటంగా ఏకజనార్దన్ని అంటూ వచ్చేశాయి. అద్భుతంగా శ్రీకృష్ణుడి తాలూకా లీలలు, శ్రీరాములు వారి లీలలు, ఆంజనేయ స్వామి వారి లీలలు కీర్తించాడు. నామ సంకీర్తనం చేస్తుంటే ఎక్కడి వారు అక్కడ నిలబడి గొంతు కలిపారు. ఆ ఊరి బ్రాహ్మణులందరికీ మొదట సంతోషం కలిగింది. కానీ కొన్ని రోజులు అయ్యేసరికి ఏకనాథుల వారి ప్రవర్తనపై కొంచెం ఏబగింపు కలిగింది. ఏకనాథుల వారు మా భాగవతం నుంచి అనేక ధర్మాలని సకల జనులకి వివరంగా తెలుపుతూ అప్పుడు ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామని కాదు, ఈ శరీరం లభించినందుకు మంచి పనులు చేశామా లేదా పరమాత్మ ప్రతిక్షణం గమనిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించిన వాడును బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉండేవాడును బ్రాహ్మణుడు. ఏకనాథుల వారు శ్రీమన్నారాయణ ప్రార్థించి ఇలా చెప్పారు, శ్రీకృష్ణ పరబ్రహ్మ సత్యమే వచించున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కలిసి పరమాత్మ యొక్క సృష్టి అయి ఉన్నప్పుడు వేదాలు, వేదాంగాలు, పురాణాలు సమస్తం అన్నీ ఆయన సృష్టిలోనివి కదా అని చెప్పారు. ఇవన్నీ సకల జీవరాశులు పరమాత్మే సైతం, అందువలన ఎవరి కృషి సాధన వారే చేయాలి. నిరంతరం భగవంతుడిని చింతిస్తూ సకల జీవుల పట్ల దయతో మేలు చేయడం, సిద్ధంగా ఉండడం సర్వభూతే హితేరత అని భగవంతుడి చేత కృపం చేత పొందవచ్చు. దీనికి జాతి, కులము, వయస్సు, స్త్రీ పురుష భేదాలేవి కూడా అడ్డురావు అని చెప్పారు.
అందరం కలిసి చేసే ప్రార్థనలు సంకేతాలకు పరమాత్మ పరవశిస్తాడు. మన ఆశయాలు ఆకాంక్షలు నిస్వార్థంగా ఉంటే ఆయన వాటిని నెరవేరుస్తాడు. ఈ విషయంలో మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి, అందరం ఆ పరమాత్మ నుండి వ్యక్తీకరించబడ్డాము అని ఈ విషయాలన్నీ చెప్పుకుని వచ్చారు ప్రవచనంలో. ఏకనాథ్ మహారాజు వారు తన గురుదేవులైనటువంటి జనార్దన పంతు వారిని ప్రార్థించి ప్రవచనాలు సాగిస్తున్నారు. ఒక రోజున అంబరీష చరిత్ర గురించి చెప్తున్నారు. సజ్జనులారా, పూర్వం మనువు పుత్రుడైనటువంటి నభగుడు రాజు అనేక దివ్య సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతనికి నాభాగుడు అనే మొట్టమొదటి కుమారుడు. అతడు ఆత్మజ్ఞాన సముపార్జన సజ్జన సాంగత్యం లభిస్తుందని ఆశ్రమాలకు వెళ్ళి అనేకులైన గురువుల్ని జ్ఞానాలు సంతులకి అందరికీ కూడా సేవలు చేస్తూ చాలా కాలం గడిపాడు. ఈ లోపలుగా తమ్ములైనటువంటి వాళ్ళు నలుగురు తండ్రికి వృద్ధాప్యం కలిగినందున రాజ్యం 4 భాగాలు చేసి అందరూ సుఖంగా అనుభవిస్తున్నారు. చాలా కాలం తర్వాత తిరిగి ఇంటికి చేరిన నాభాగుడికి పరిస్థితులన్నీ తెలిసి వచ్చాయి. తమ్ముడితో సంప్రదిస్తే వారు యోచించుకుని ఈ వృద్ధుడైన తండ్రిని నీ భాగంగా ఇస్తున్నామని చెప్పారట. చూడండి ఎలా ఉందో. ఆఖరికి దేశాటనానికి వెళ్ళినటువంటి అన్నయ్యకి ఆధ్యాత్మిక జ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి వెళ్ళినటువంటి అన్నయ్య పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకుని వెళ్ళి వచ్చిన వాడికి తిరిగి ఇచ్చినటువంటి కానుక ఏమిటంటే అన్నదమ్ములు నలుగురు కలిసి తండ్రిని వాడి వంతు ఇచ్చారు. ఇది ఆఖరికి. అతడు తండ్రి దగ్గరికి పోయి, నాన్న, నిన్ను నా తమ్ముళ్ళు నా భాగానికి పంచి ఇచ్చారు. తరువాత తమరు నాకు భాగమని భావించక నా భాగ్యమని భావిస్తున్నాను. రండి, నాకు చేతనైనటువంటి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు నభగుడు తన కుమారుని తాలూకా హృదయ సౌందర్యాన్ని అమాయకత్వాన్ని చూసి ముగ్ధుడై, పుత్ర, మోసం అంటే ఏమిటో ఎరగని వాడివి నువ్వు. నిన్ను వాళ్ళు మోసగించారని తెలుసుకోలేకపోయావు. నేను నీకు అప్పగించబడటం నీ భాగ్యం కాదు నాయన. వృద్ధుడైన తండ్రి నీకు భారమయ్యాడు అని తెలుసుకో. అంటే తండ్రి పాదాలు పట్టుకుని నా భాగుడు తండ్రి అలా అనకండి. ధనం నిలబడింది. ధనం ఎప్పుడూ శాశ్వతం కాదు. నేను సజ్జనుల సాంగత్యంలో నేను నేర్చుకున్న జ్ఞానం ఇది. తమరి ఆశీర్వచనాల తాలూకా బలమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చాయి అని చెప్పాడు. శాశ్వత సంపద కోసం ఆరాటపడేవాడు అశాశ్వత సంపదల్ని తృణీకరించాలని తెలుసుకున్నాను. తండ్రికి నచ్చజెప్పి ఒక అడవిలో పర్ణశాల నిర్మించి అందులో తండ్రిని ఉంచి కందమూలాలు అడవి ఫలాలు తెచ్చి సమర్పిస్తూ ఉండగా అక్కడికి కొంచెం దూరంలో ఋషులు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. తండ్రి అయినటువంటి నభగుడు కుమారు, నువ్వు కూడా యాగశాలకు పోయి వారికి శుశ్రూషలు చేయమని చెప్పి పంపించాడు. అలాగే పోయి వారికి సకల సేవలు చేశాడు. యాగ పరిసమాప్తి సమయంలో ఆ ఋషులు నాభాగుడిని తీసుకోమని కొంత ధనం అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. అంతలో ఒక పురుషుడు వచ్చి, ఆ ధనం నాది, నువ్వు ముట్టుకోవడానికి ఏ సంబంధం లేదని దెబ్బలాట పెట్టుకున్నాడు. ఋషుల ఆజ్ఞ ప్రకారం ఇది నా ధనమేనని నాభాగుడు పలికితే, నీ తండ్రిని అడిగి న్యాయం కోరుకుందాం పదా అని నభగుడి వద్దకు వెళితే, నభగుడు శుద్ధుడితో, కుమారా, ఈయన రుద్రుడు. యాగశాలలో మిగిలిన వస్తువులన్నీ రుద్రభాగములే, కాబట్టి ఈ ధనం కూడా రుద్రుడికే చెందుతుందని తీర్పు చెప్పాడు. దానికి సమ్మతించి నాభాగుడు ఆ ధనాన్ని తీసుకోమని చెప్పి విడిచిపెట్టేశాడు. అప్పుడు రుద్రుడు దివ్య రూపంతో ప్రత్యక్షమై దానికి 2 ధనాన్ని అనుగ్రహించి తెలిసి, ఏకనాథ్ మహారాజు వారు, అయ్యలారా, తల్లిదండ్రుల సేవని ఎవరు మహాభాగ్యమని భావిస్తారో వారే భాగ్యవంతులు. అంటే భౌతిక భాగ్యాన్ని నశిస్తుంది, ఏనాటికైనా అది విడిచిపెడుతుంది. కానీ వారి సేవాభాగ్యం జీవుడి వెంట ఉండి జన్మజన్మలకి శ్రేయస్సును ఇస్తుంది అని చెప్పారు. ఆనాటి సంకేతాలను ప్రసాద వితరణతో సభను చాలించారు. ఏకనాథ్ మహారాజు గారు మరుసటి రోజు భాగవతంలో అంబరీషుడు తాలూకా చరిత్రను ప్రారంభం చేశారు. అయ్యలారా, ఆ నాభాగుడి పుత్రుడే అంబరీషుడు. అతడు హరిభక్తుల్లో అగ్రగణ్యుడే ఉన్నాడు. నాభాగుడు రుద్రదేవుడు అక్షయ సంపదలు ఇచ్చాడు కాబట్టి సకల సౌభాగ్యాలు కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యభోగములందు అంబరీషుడికి ఆసక్తి లేదు. నిరంతరము హరినామ చింతనలో మునిగి ఉన్నాడు. సకల సద్గుణ సంపన్నుడై ఉన్నాడు. హరి అంటే చాలు, హరిభక్తులు అంటే చాలు సమమేనని తలచినటువంటి వాడు. అతని అంతఃకరణ అంతా కూడా హరినామస్మరణకే అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఒకసారి అంబరీషుడు హరికి ఇష్టమైనటువంటి ఏకాదశి ఉపవాస దీక్షను 1 సంవత్సరం రోజులు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ వ్రతం పూర్తయిపోయినటువంటి సమయంలో ఆ రాజు సాధువులకి బ్రాహ్మణుడికి వస్త్రాలు, స్వర్ణరజితాలు, గోవులు, భూములు చాలా ఎక్కువగా దానం చేశాడు. అన్నదానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సమయంలో దూర్వాస మహర్షి వచ్చి రాజుకి ఆయనకి చేయవలసినటువంటి అతిథి మర్యాదలని చేసి సాష్టాంగ వందనం చేసి భోజనానికి ఆహ్వానించాడు.
అప్పుడు ముని రాజు మాధ్యానిక కర్మలు చరించి దూర్వాస మహాముని ఏమిటి చేశాడు? మాధ్యానిక కర్మలు అంటే ఏమిటి చేశాడు? మధ్యాహ్నం సంధ్యావందనం అంతా కర్మని ముగించుకుని నదీ తీరానికి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. ద్వాదశి గడియలు పూర్తి అయినటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అంబరీషుడు భుజిస్తే అతిథిని అవమానించినట్టు అవుతుంది. భుజించకపోతే సంవత్సర కాలం ఆచరించినటువంటి ఏకాదశి వ్రత ఫలం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఈ సంకటంలో ఈ సందేహంలో కట్టుమిట్టాడుతూ ఉంటే శాస్త్రవేత్తలైనటువంటి విప్రుడు తులసి తీర్థాన్ని పుచ్చుకుంటే వ్రతభంగం కాదని, మునీంద్రుని అవమానించేటట్లు కాదని సలహా ఇచ్చారు. అంబరీషుడు అలాగే తులసి తీర్థాన్ని సేవించాడు. దూర్వాస మహర్షి వచ్చి కోపంతో రాజుకి శాపం ఇచ్చానని బయలుదేరాడు. అంబరీషుడు శ్రీహరి శరణశరుడు అని తన ఇష్టదైవమైనటువంటి హరిని శరణు కోరాడు. తాను విపసుడయ్యాడు. ఆ క్షణమందు హరియే అతను హృదయ మందిరంలో నిలబడి మహాత్మా శాంతించని ప్రార్థిస్తున్నాడు. దూర్వాసుడు నీవు చేపవై పుట్టు, తాబేలువై పుట్టు అంటే 10 శాపాలు పెట్టేశాడు. అలా పెడుతూ ఉంటే విష్ణుమూర్తి మహాత్మా శాంతించనని ప్రార్థిస్తున్నాడు. ముని ఇంకా రెచ్చిపోతుంటే సుదర్శన చక్రం దివ్య తేజస్సులో విరజిమ్ముతూ వచ్చేసింది. మునికి ఏమిటి చేయాలో తోచక బ్రహ్మలోకం కైలాసానికి పోతే వాళ్ళెవడు మేము దీన్ని నియంత్రించలేము అని వైకుంఠానికి పోయి శ్రీహరి శరణు అన్నాడు. నారాయణుడు చిరునవ్వులతో మునీంద్ర, ఈ సుదర్శన చక్రం నా చేత ప్రేరేపించబడలేదు, నేను ఎలా నివారించగలను? భక్త రక్షణ కర్తవ్య నిష్ట వలన తనంతట తానే పూనుకున్నది ఈ సుదర్శన చక్రం. ఆ భక్తుడే దానికి ఉపసంహారం చేయగలడు. అప్పుడు దూర్వాస మహాముని శరణు అంబరీష శరణు అంటూ వచ్చి అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు అప్పుడు సుదర్శనాన్ని ఏమని ప్రార్థించాడు? సృష్టి స్థితి లయాలకి మూలమైనటువంటి ఓ సుదర్శన చక్రమా, కాలస్వరూపమైనటువంటి ఓ సుదర్శన చక్రమా, ప్రజల పాపపుణ్యాలని తలతూచి సరిగ్గా చూసి తలతో చూసి కళ్ళతో చూసి తులతూసి ఫలితమిచ్చే ఓ సుదర్శన చక్రమా, తేజోవంతమైనటువంటి నిన్ను దర్శించే భాగ్యం మాకు ఇవాళ కలిగింది. భక్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి ఓ సుదర్శన చక్రమా, నీ తేజస్సును ఉపసంహరించుకుని దీనులమైనటువంటి మమ్మల్ని కాపాడు, మా యందు దయచూడు. ఈ మహర్షి ఎంతో దయామయుడు, మంచివాడు, తపోధనుడు, కాలమహిమ చేత మాత్రమే క్రోధాన్ని పొందినవాడు. ఇదంతా కూడా విష్ణుమూర్తి లీలా విలాసమని మేము నమ్ముతున్నాం. నువ్వు శాంతించి మమ్మల్ని కరుణించు. నీ దయ లేకపోతే మాకు శ్రీహరి కృప లభించదని పరిపరి విధాల ప్రార్థించాడు అంబరీషుడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించింది. అప్పుడు అక్కడ సాక్షాత్తు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. మునీంద్రుడు రాజేంద్రుడును ఆనందంతో స్తుతించారు. అప్పుడు ఆ దూర్వాసముని, ఇంత మంచి రాజును నేను అనవసరంగా కోపించి శాపాలిచ్చాను, నన్ను క్షమించండి, మన్నించండి అని శ్రీహరిని కోరితే శ్రీహరి ఇలా అన్నాడు: దూర్వాస మునీంద్ర, తమరు శాపం ఇచ్చే సమయంలో అంబరీషుడు వివసుడే నన్ను శరణు పొందాడు. నేనే అతను హృదయంలో నిలబడ్డాను. ఆ శాపాలన్నీ నాకే వర్తిస్తాయి. అతడేమీ ఎరగడు. అతనిలో ఉండి శాంతించమని నిన్ను వేడుకున్నాను కూడా నేనే అని పలకగా అప్పుడు ఆశ్చర్యపోయాడు. భక్తులారా, అంబరీషుడి తాలూకా భక్తి ఎంత గొప్పదో మనం ఇక్కడ ఆలోచించి చూస్తున్నాం. ఒక్కసారి మనం విన్నాం కూడా. భక్తుడి కోసం శ్రీహరి దశావతారాలు ఎత్తాడు. శాపాలిచ్చిన వాడిని కూడా ఏ మాట కూడా అనలేదు. ఆ విధంగా ఎవరైతే ఇతరులను నిందిస్తూ భగవన్నామం జపిస్తూ ఉంటారో వారికి ఆ నిందలు శాపాలు వర్తించవు. ఎవరైతే ఇతరులను నిందిస్తూ ఉంటే భగవన్నామం జపిస్తూ ఉంటారో వారికి ఆ నిందలు శాపాలు వర్తించవు. భగవంతుడే వాటిని భరించి తిట్టిన వానికి తిట్లు, తిన్నవానికి కూడా మేలు చేస్తాడని తెలుసుకొని మెలగండి అని భాగవత రహస్యాన్ని అంతమందికి బోధించాడు ఏకనాథ్ మహర్షి వారు, ఏకనాథ్ మహారాజు వారు. ఇవాళకి ఇది సమాప్తం.